హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీతో చిన్ను. నేను వాణి. మరొక మంచి బేబీ లంచ్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఇదేదో కాదండి, ఇది బీట్రూట్ తురుము తీసుకుని దాని రసంతోని నేనైతే పాపకి ఈరోజైతే లంచ్లోకి అయితే ఫుడ్ ప్రిపేర్ చేశాను. ఇది షేర్ చేస్తే మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి వీడియో అయితే మీకు పోస్ట్ చేయడం జరిగింది. ఇది చూసారా, పాప అయితే అంత ఇష్టంగా వద్దనకుండా తింటుంది. మీరు కూడా మీ పిల్లలు తినడానికి ఇబ్బంది పెడితే ఇలా ట్రై చేసి అయితే పెట్టండి, కంపల్సరీగా ఇష్టంగా తింటారు. డైరెక్ట్గా పెడితే ఏ పిల్లలు తినరు కదండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్కి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నానండి. ఇంకా ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే నేను ఇలా బీట్రూట్ని అయితే తురుము పెట్టుకున్నానండి, ముక్కల్లా కాకుండా. ఇది మిక్సీ చేసుకొని జ్యూస్ని కూడా మనం చేసుకోవచ్చు. అలా కాకుండా తురుము పెట్టుకొని చేత్తోనే బాగా పిసికేసి నేనైతే పాపకి దీని నుంచి వచ్చిన వాటర్తోనైతే పాపకి ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట. ఇలా చేసుకున్న మిక్సీతో చేసుకున్న పెద్ద తేడా ఏం లేదండి. ఇలాగా బాగా పిసికేసి ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఈలోపే ఇంకొక బౌల్లో 2 స్పూన్స్ వరకు రైస్ వేసుకున్నాను అండ్ 2 స్పూన్స్ వరకు పెసరపప్పు అయితే వేసుకున్నానండి. అదేనండి, మూంగ్ దాల్ అయితే వేసుకున్నాను. ఇదైతే 2-3 టైమ్స్ అయితే మనం బాగా కడుక్కోవాలండి. పప్పు ఎప్పుడైనా సరే మనం బాగా కడుక్కోవాలి. ఇది పురుగు పట్టకుండా ఉండడానికి అని చెప్పి ఒక పౌడర్ అనేది కలుపుతారండి పప్పుల్లోని. కాబట్టి మనం పిల్లలకైనా సరే మనమైనా సరే తినేటప్పుడు వండుకునేటప్పుడు 2-3 టైమ్స్ అయితే బాగా కడుక్కుంటే హెల్తీగా చాలా బెనిఫిట్ అనేది అయితే నేనైతే చెప్తున్నాను. ఇంతకుముందు నేను ఇది నానబెట్టి పెట్టుకున్నానండి 10 మినిట్స్. ఇప్పుడైతే ఒక కుక్కర్ తీసుకొని వాటర్తో సహా అయితే పప్పు రైస్ దీంట్లో వేసుకున్నానండి. ఇప్పుడైతే నానబెట్టుకున్న ఈ బీట్రూట్ని అయితే బాగా పిసికేసి ఈ వాటర్ అనేది కుక్కర్లో అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట. యాడ్ చేసి నేనైతే దీన్ని అయితే ఇలాగే డైరెక్ట్గా అయితే చాలామంది బీట్రూట్ పెడతారు, కాకపోతే అక్కడక్కడ చిన్న చిన్న పీసుల్లా తగిలిన మా పాప అయితే తిందు. కాబట్టి ఇలా కూడా చేస్తే చాలా టేస్టీగా, స్వీట్గా, కారంగా కూడా ఉంటుంది పిల్లలకి. ఇప్పటి నుంచే మనం కొంచెం స్పైసీనెస్ కూడా అలవాటు చేయాలి. ఆ విధంగా నేనైతే ఇలా స్వీట్గా కూడా ఉంటుంది కాబట్టి పాప ఇష్టంగా తింటుందని ఇలా ట్రై చేశాను. దీంట్లోనే ఒక వెల్లుల్లి రబ్బ, కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చిలో ఒక చిన్న ముక్క అయితే వేసుకున్నాను స్పైసీ కోసం. కొంచెం జీలకర్ర, చిటికెడంత పసుపు అండ్ మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకొని ఒక 4-5 విజిల్స్ వచ్చినంత వరకు అయితే బాగా కుక్కర్ని అయితే పెట్టుకున్నానండి స్టవ్ మీద. ఇది వేస్ట్ చేయనండి, నేను దోశల్లో అయితే వేసేస్తాను. ఇప్పుడైతే పప్పు రైస్ అయితే బాగా ఉడికిందండి. చూసారా, నేనైతే కర్రీ లీవ్స్ను అండ్ పచ్చిమిర్చి అయితే తీసేస్తున్నానండి. అవి దీంట్లో ఉన్న వాటర్ దిగితే సరిపోతుంది, ఆ స్పైసీనెస్ అయితే పిల్లలకు సరిపోద్ది. కాబట్టి నేనైతే తీసేసి ఇది బాగా స్మాష్ చేసుకుంటాను అనమాట. వెల్లుల్లి రబ్బ అయితే ఉంచేస్తాను. ఈ కరివేపాకు అనేది మా పాప కాబట్టి హెయిర్ బాగా పెరగాలని చెప్పి కరివేపాకులో ఉండే రసాన్ని దిగితే సరిపోద్ది అని చెప్పే ఉద్దేశంతో నేనైతే ప్రతి దాంట్లోనే కరివేపాకుని అయితే యాడ్ చేస్తానండి. ఇలాగా హ్యాండ్ బ్లెండర్తో ఫుల్గా నేనైతే బ్లెండ్ చేసుకున్నాను. కొంచెం స్మూతీగా వచ్చే విధంగా అయితే చేసుకొని మీరు వేయాలనుకుంటే ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి కరిగించి వేసి పిల్లలకైతే చక్కగా ఇలా డైరెక్ట్గా తినిపించేయచ్చండి. చాలా అంటే చాలా టేస్టీగా, చాలా హెల్తీ అండ్ కూడా. పెసరపప్పు వల్ల కడుపు చలవ చేస్తుందే తప్ప గ్యాస్ అనేది ఫామ్ అవ్వదు. మీరు ఎప్పుడు వండినా సరే మీరు ఒక 1/2 అవర్ అయినా 10 మినిట్స్ అయినా పప్పు ముందు నానబెట్టి అయితే మీరైతే ఇలా ఫుడ్ ప్రిపేర్ చేయండి. చాలా హెల్తీ అండ్ చాలా టేస్టీగా చేసుకోవచ్చు అండ్ ఈజీగా మన చేతులతో మనం పిల్లలకి చక్కగా సర్వ్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని నాకు ఈ ఛానల్కి ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ అయితే చాలా కావాలండి. మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి మీ పిల్లలకి తప్పకుండా ఫీడ్ చేయండి. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు ఉంటానండి. బాయ్ అండి.